సార్ పవన్ కళ్యాణ్ గారు ఏంటి సార్ అసలు పిఠాపురంకి ప్రత్యేక ట్రైన్స్, అలాగే షిర్డీకి అక్కడ నుండి ట్రైన్స్ అట, అలాగే కొంతమంది నాయకులను కలిశారు, అక్కడ సెంట్రల్ మినిస్టర్ని కలిశారు. ఏం జరుగుతుంది సార్? రైల్వే మినిస్టర్ని కలిసి పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఓకే రైల్వే మినిస్టర్ని కలిసి పిఠాపురమే కాకుండా వైజాగ్ మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి షిర్డీకి వెళ్తానికి సాయి ఎక్స్ప్రెస్ ఇవన్నీ కూడా మాట్లాడుతూ దగ్గర 4 నుంచి 5 ట్రైన్లు మాకు కావాలని ప్రపోజల్ ఇస్తాం జరిగింది. ఓకే. అంతేకాకుండా సిఆర్ పాటిల్ జలశక్తి మినిస్టర్ ఆయన కలుస్తాం జరిగింది, ఫ్యూ వాటర్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడటం జరిగింది. అంతేకాకుండా టూరిజం మినిస్టర్ షికావత్ని కలుస్తాం జరిగింది. టూరిజానికి వేరే దేశానికి వెళ్తాం ఏంటి, మన దేశంలో ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ ఎక్కడా లేవు కాబట్టి ఆంధ్రప్రదేశ్ని టూరిజంలో ఫస్ట్ ప్లేస్కి తీసుకెళ్లాలని ఆయనతో డిస్కస్ చేస్తాం జరిగింది. ఈ రకంగా చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్కి ఏమేం కావాలో ఆ వనరులన్నీ తెచ్చే మార్గంలో ఉన్నారని చెప్తాంలో సందేహం లేదు. ఇవన్నీ కూడా ఎందుకు జరిగాయి అంటే రవి గారు, ఎన్నికల్లో మహారాష్ట్ర ఎన్నికల్లో ఈయన ప్రతాపం చూపించారు కాబట్టి ఈ టైంలో మనం ఏది అడిగినా వస్తాయని తెలివిగా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళి అన్ని అడగడం జరిగింది. డెఫినెట్లీ అది హర్షించాల్సిన విషయం.